అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 21వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. ప్రియా అర్జున్ నన్ను మోసం చేశాడు, తన మరదలతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని వెక్కుతూ చెప్తే షాక్ తిన్న ప్రియా, ఏంటక్క నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావడం లేదు. మరదలేంటి, ఎంగేజ్మెంట్ ఏంటి అని అడుగుతుంది. ఆరుషి ఆఫీస్లో జరిగింది అర్జున్కు తనకు మధ్య జరిగిన కన్వర్జేషన్ మొత్తం చెప్తుంది. అక్క, నాకెందుకో బావ మాటలను బట్టి తను తప్పేమీ లేదని అనిపిస్తోంది. ఒకవేళ నువ్వు చెప్పినట్లే నిన్ను మోసం చేయడానికి కూడా నీతో చాలాసార్లు టైం స్పెండ్ చేశాడు. ఆ టైంలో ఎప్పుడూ కూడా నీతో అడ్వాంటేజ్ తీసుకోలేదు కదా. నాకెందుకో నమ్మాలనిపించట్లేదు అక్క. ఒకసారి మనసుతో ఆలోచించు అక్క. నిజమంటే ఏంటో నీకే తెలుస్తుంది. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయని మాట మర్చిపోకని ప్రియా అంటుంది. ఆరుషి ప్రియా మాటలు విని ఆలోచన పడితే, ప్రియా ముందు ఈ పాలు తాగు, ఫేస్ చూడు ఎలా ఉందో, అమ్మ బామ్మ చూస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని బలవంతంగా ఆరుషి చేత పాలు తాగించి గుడ్ నైట్ అని చెప్పి ఏమీ ఆలోచించకుండా పడుకోమని చెప్పేసి ప్రియా వెళ్ళిపోతుంది. ఇంటికి చేరుకున్న అర్జున్కి గుమ్మం దగ్గరే రూపాయి ఏడుపు, ఎత్తిపొడుపు మాటలు అన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. నొసలు ముడిపడతాయి ఆ మాటలు విని. లోపలికి వచ్చిన కొడుకుని చూసి, నాన్న ఏంటి ఇలా తడిచిపోయావని సులోచన గారు కంగారుగా అంటూ ఉంటే, ఎందుకు తడవడదునా, ఆ మాయదారి పిల్ల మాయలో పడ్డాడు కదా, దాని వెనక తిరిగి ఇలా తడిచినట్టు ఉన్నాడని రూప ఉక్రోషంగా అంటుంది. అర్జున్ చురుగ్గా చూస్తే, ఏంటొదినా నువ్వనేది? అర్జున్ ఎవరో వెనకపడడం ఏంటి? నా కొడుకు అలాంటి వాడు కాదని సులోచన అంటే, అవునొదినా, నీ కొడుకు బంగారం, నా కూతురే పిచ్చిది, బావా బావా అని నీ కొడుకు వెనక తిరిగినందుకు తగిన శాస్తి చేశాడు నీ కొడుకు అని పళ్ళు నూరుతుంది రూప. విశ్వనాథ్ విసుగ్గా, అసలు ఏమైందో సరిగ్గా చెప్పు రూప, డొంక తిరుగుడు మాటలెందుకు అని అంటే, అర్జున్ పట్టుకున్న పట్టుకు ఊపిరి ఆడక కొన ఊపిరితో తల్లికి జరిగినంత చెప్పి హాస్పిటల్కి వెళ్ళి నెక్ చుట్టూ నెక్ బ్రేస్ వేయించుకొని రూమ్లో నుంచి బయటకు వస్తుంది. తల్లి పిలుపుకి అందరూ షాక్తో చూస్తుంటే అర్జున్ దగ్గర నుండి చూసి ధైర్యం లేక తల్లి వెనక్కు నక్కుతుంది శ్రద్ధ. ఏమైంది దీనికి అని నిర్మలాదేవి అడిగితే, కూతురు చేసిన చండాలం చెప్పకుండా బావ నన్ను పెళ్లి చేసుకోమని అడిగినందుకు అర్జున్ గొంతు పట్టుకొని చంపడానికి సిద్ధపడ్డాడని చెప్తుంది రూప. ఇనఫ్ అని గట్టిగా అరిచి, నీ కూతురు పీకెందుకు పట్టుకున్నానో అది కూడా చెప్పు అని సీరియస్గా అడుగుతాడు అర్జున్. రూప ఆ మాటలకు తడబడుతూ ఉంటే తమ పెంపకం మీద నమ్మకం ఉండడంతో విశ్వనాథ్ సులోచన రూప మాటల్ని పట్టించుకోరు. అర్జున్ విశ్వనాథ్ వైపు చూస్తూ, డాడ్, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, తనంటే నాకు ప్రాణం, తనకు కూడా నేనంటే అంతే ఇష్టం. తను ఎవరో కాదు, ఆరుషి. హోమం రోజు మహాలక్ష్మిలా ఉందని మీరంతా పొగిడిన పిల్లే. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా తనే నాకు కాబోయే వైఫ్ కాదని డ్రామాలు ప్లే చేస్తే మీ చెల్లెని కూడా చూడను. ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోవచ్చని కుండ బద్దలు కొట్టినట్లుగా నిజం చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్. అందరూ షాక్లో ఉంటే నిర్మలాదేవి గారు, నా అనుమానమే నిజమైంది, నా లెక్క ఎప్పుడు తప్పదురా మనవడా అనుకొని రూమ్కి వెళ్ళిపోతే, ఇప్పటికే నిజం చెప్పాడని అందరూ అర్జున్ మాటకు సైలెంట్ అవ్వడంతో మీసం తిప్పుతారు వెంకట్రామయ్య గారు. సులోచనకి నచ్చిన అమ్మాయి కోడలుగా వస్తుందని అర్జున్ చెప్పిన మాట గుర్తొచ్చి నవ్వుతూ, నాకు నచ్చిన అమ్మాయి అర్జున్కి నచ్చిందని ఆనందపడిపోతూ విశ్వనాథ్ వైపు చూస్తే ఆయన కూడా నాకు ఇష్టమే అన్నట్టుగా కళ్ళని ఆర్పి రూమ్కి వెళ్ళిపోతాడు. తల్లి కూతురులిద్దరూ కూడా అవమాన భారంతో రగిలిపోతూ రూమ్కి వెళ్ళి గట్టిగా తలుపులు వేసుకుంటారు. ఏంటి మామిది, ఏదో అనుకుంటే ఏదో జరిగింది చూసావా? ఆ మిడిల్ క్లాస్ అమ్మాయికి అందరూ కూడా ఎలా సపోర్ట్ చేస్తున్నారో, మనల్ని కనీసం గెస్ట్లా కూడా వీళ్ళు చూడటం లేదు. ఇక ఎందుకు మమ్మీ ఇక్కడ ఉండటం, మనం తిరిగి అమెరికాకి వెళ్ళిపోదాం అని అంది శ్రద్ధ. బెడ్ మీద కూర్చున్న రూప కోపంతో ఊగిపోతూ, ఇంత దూరం వచ్చింది ఇందుకైనా పిచ్చిపోద్దు, అన్నయ్య మీ నాన్న తీసుకున్న లోన్స్ అన్నీ క్లియర్ చేస్తానని చెప్పాడు. లోన్స్ క్లియర్ చేసుకోవడమే కాకుండా ఆ పిల్లతో పెళ్లి జరగకుండా చూద్దాం, అప్పుడే నాకు మనశ్శాంతి అని అంటుంది రూప. టీషర్ట్ నైట్ ట్రాక్ ప్యాంట్ వేసుకొని టవల్తో తలచుడుచుకుంటున్న అర్జున్కి ఆర్షి మాటలు గుర్తొస్తుంటే ఆఫీస్కి రాకముందు ఆర్షి ఏడ్చినట్టు ఫేస్ అంతా డల్గా ఉంది. దట్ మీన్స్ ఏదో జరిగింది, నేను లేనప్పుడు ఏంటది, తనని అడిగితే చెప్తుందా, ముందే చాలా డిస్టర్బ్గా ఉంది, ఇప్పుడు సరిగ్గా ఆన్సర్ చేస్తుందా, అడిగితే అసలు శ్రద్ధకి ఆర్షి గురించి ఎలా తెలిసింది అని తల విదిల్చి తనని అడగాలని ఆర్షికి కాల్ చేస్తాడు అర్జున్. ఏడ్చిన ఏడుపు వల్ల లేక తాగిన పాల వల్ల కానీ హాయిగా నిద్రపోతూ ఉంటుంది ఆరుషి. ఉమా స్టాక్ వస్తే అది గోడౌన్ దగ్గరికి వెళ్తుంది. మొబైల్ సౌండ్కి వినిపించగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని ముద్దుగా అనగానే ఆరుషి, అర్జున్ పెదవుల్లో చిన్న నవ్వు, పనుకున్నావా, డిస్టర్బ్ చేశానా అని అర్జున్ అంటాడు. అర్జున్ గొంతు విని ఆరుషి బెడ్ మీద నుండి లేచి కూర్చొని, నాకెందుకు కాల్ చేశావు అని అడుగుతుంది కోపంగా. ఇదివరకే చెప్పాను కదా, నీ మీద నా ఆల్ రైట్స్ అన్నీ నాకే ఉంటాయని. బేబీ, నిన్ను ఎప్పుడైనా కూడా నేను ఏమైనా చేసే హక్కు నాకుంది అని ఇంటెన్స్డ్గా అంటాడు. ఆ మాటలకి
ఆరుషి కోపంతో ఊగిపోతూ ఉంటే ఇదే మాట నీ మరదలతో కూడా చెప్పావా అని ఏడుస్తూ అడుగుతుంది. అర్జున్ ఉష్ అని ఊపిరి వదిలి ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా ఆరు? ఇన్ని రోజుల నుండి నీతో రిలేషన్లో ఉన్నాను. ఎప్పుడైనా ఏ అమ్మాయి వైపైనా చూసానా నేను? పోనీ నీతో హద్దు దాటి బిహేవ్ చేశానా? ఎందుకే ఇంత అనుమానం నీకు అని అర్జున్ అంటాడు. ఆర్షి మనసు అర్జున్ మాటలకి లొంగుతున్న చూసిన సీన్కి బాగా డిస్టర్బ్ అయ్యి పదే పదే అదే తన మైండ్లో స్ట్రక్ అయిపోవడంతో పంతంతో నన్ను నీ మాటలతో మాయ చేయలేవు, యువర్ ఏ చీటర్, నన్ను బాధ పెట్టావని అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. శ్రద్ధ వాగిన ఎంగేజ్మెంట్ గురించి అడగాలనుకున్న అర్జున్ ఇప్పుడు ఏమడిగినా తను చెప్పదనుకొని అరు ఐఆమ్ సారీ, ఇందులో నా తప్పేమీ లేదు, ఇక నన్ను నమ్మకపోతే అది నీ ప్రాబ్లం, ఇంకా నేను డిస్టర్బ్ చేయను, బాయ్ అని అంటూ కాల్ కట్ చేసి ఫోన్ బెడ్ మీద విసురుతాడు. అదే టైంకి సులోచన రావటంతో ఏమైంది అర్జున్, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతుంది. తల్లి ఒడిలో తల పెట్టుకొని మామ్, మనం ఒకరిని ప్రాణంగా కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నప్పుడు తను అర్థం చేసుకోకుండా దూరం పెడితే చాలా నరకంగా ఉంటుంది కదా మామ్ అని అర్జున్ అంటాడు. ఆర్షి గురించి అని అర్థమై అవును నాన్న, కానీ ఆ దూరంలో కూడా ప్రేమ ఉంటుంది అర్జున్, ఆ దూరమే మీ బంధాన్ని మరింత స్ట్రాంగ్గా మారుస్తుంది. మీ ఇద్దరి మధ్య ఎందుకు దూరం వచ్చింది నాన్న అని సులోచన అడుగుతుంది. శ్రద్ధ చేసిన పని గుర్తొచ్చి దవడలు బిగుసుకుంటే అర్జున్కి చిన్న మిస్అండర్స్టాండింగ్ మామ్ అని అంటాడు అర్జున్. ఓ అలాగా, త్వరలోనే మీ మధ్య ఆ దూరం తొలగిపోతుందిలే నాన్న, నువ్వు బాధపడకు అని నేను మీ నాన్నగారు ఆరుషి ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడాలని అనుకుంటున్నాము, నీ ఒపీనియన్ కూడా చెప్పు నాన్న అని సులోచన అంటుంది. నో మామ్, ఇప్పుడే వద్దు, తనకి సేమ్ కంప్లీట్ అవ్వాలి, దానికంటే ఇంపార్టెంట్ నన్ను ట్రస్ట్ చేయాలి, అప్పుడే పెళ్ళి, తను నా మీద నమ్మకంతో పెళ్లి పీటలు ఎక్కాలి, కానీ మీరు ఫోర్స్ చేయడం వల్ల కాదు, నేను చెప్పేంత వరకు అప్పుడే పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి అని అంటాడు అర్జున్. సులోచన నిట్టూర్చి సరే నాన్న అని లేచి బయటికి వెళ్తూ ఉంటే మా నీ వదిన గారిని ఆవిడ కూతుర్ని నా కంటికి కనిపించకుండా ఉండమని చెప్పు, కాదని ఎక్స్ట్రాల్ చేస్తే ఐ స్వేర్ ఈసారి దాన్ని పుట్టించిన బాబు వచ్చినా సరే వదలని చెప్పు అని సీరియస్గా అరిచినట్టు చెప్తాడు. వార్నింగ్ ఇస్తూ అర్జున్ నిశ్చితార్థ పనుల్లో బిజీగా ఉంటారు ఉమాశంకర్లు. వల్లభ్ మాత్రం ఆరుషి ఇంటి సాకులు వెతుక్కొని మరీ వస్తూ ఆమెను ఇబ్బంది పెడుతూ పెళ్లికి ఎక్కడ అడ్డం తిరగకుండా ఉండడం కోసమని ఉమాని అడ్డుగా పెట్టుకొని ఆరుషిని ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేస్తాడు. ప్రియా వచ్చి అక్క ఇంకా 5 days మాత్రమే ఉన్నాయి ఎంగేజ్మెంట్కి, బావకి చెప్పావా లేదా టెన్షన్తో అడుగుతుంది ప్రియా. ఆరుషి మాత్రం మౌనంగా ఉండి ఏదో డిసైడ్ చేసుకునే దానిలా ప్రియా వల్లభ్ బావతో పెళ్ళి నాకు ఇష్టమే, అమ్మకు కూడా అదే మాట చెప్పు అని అంటుంది ఆరుషి. ప్రియాకు తను ఏమన్నదో ఏం విన్నదో అర్థం కాక ఏంటక్క బావ మీద కోపంతో వాడిని పెళ్లి చేసుకుంటానని అంటున్నావా అని అంటుంది. నో ప్రియా, నేనేమి అర్జున్ మీద కోపంతో ఒప్పుకోవటం లేదు, అమ్మ కోసమే ఒప్పుకుంటున్నా అని ఆరుషి అంటుంది. అక్క పిచ్చి పట్టిందా నీకు? ఒక్కసారి పెళ్లి జరిగిపోయిన తర్వాత ఎవరు ఏమీ మార్చలేరు, పైగా ఆ విధవతో ఒక్కసారి ఆలోచించక్క అని ప్రియా అంటుంది కాస్త బాధగా. ఇంకా దీని గురించి ఆలోచించడానికి ఏమీ లేదు ప్రియా, ఈ టాపిక్ ఇంతటితో వదిలేసేయి అని అంటూ తన మొబైల్ తీసుకొని కుర్తా ప్యాకెట్లో పెట్టుకొని హాల్లోకి వెళ్ళిపోతుంది. హాల్లో ఉన్న ఉమా కళల్లో ఆనందం చూస్తూ నా మనసులో ఉన్న అర్జున్ రూపాన్ని ఎలాగైనా మర్చిపోవాలి నేను, అట్లీస్ట్ ఈ పెళ్ళి వల్ల అమ్మైనా హ్యాపీగా ఫీల్ అవుతుందని అనుకుంటూ ఆలోచనల నుంచి డైవర్ట్ అవ్వడానికి ఆరుషి కోసం ఆఫీస్లో త్వరగా స్టార్ట్ అయ్యి కాలేజ్ ముందు వెయిట్ చేస్తున్న అర్జున్ని చూసిన సుకన్య అన్నయ్య నువ్వేంటి ఇక్కడ, అరువు కోసం వచ్చావా, తను ఈరోజు కాలేజ్కి రాలేదు, నీతో చెప్పలేదా అని అంటుంది. లేదు, ఎందుకు రాలేదు చెప్పిందా అని అడుగుతాడు అర్జున్ నార్మల్ వాయిస్తో. మనసు బాగాలేదు అందుకే రానని చెప్పింది అన్నయ్య, నిన్ను కలవలేదా, నీతో వల్లభ్ గురించి చెప్పడానికి చాలా వెయిట్ చేస్తోందని సుకన్య అంటుంది. అర్జున్ వల్లభా అని నుసలు ముడేస్తూ తన బావతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది కదా, నీకు చెప్పలేదా సుకన్య అని అంటుంది. అంతవరకు కూల్గా ఉన్న అర్జున్ ఫేస్ కోపంతో ఎర్రగా మారితే ఎప్పుడు ఎంగేజ్మెంట్ అని గట్టిగా సీరియస్ టోన్తో అడుగుతాడు. అర్జున్ కోపానికి బెదిరిన సుకన్య ఈ వెన్స్డే అన్నయ్య అని అంటుంది. మారు మాటకు తావివ్వకుండా స్టీరింగ్ మీద కోపాన్నంతా చూపిస్తూ ఆరుషికి కాల్ చేస్తాడు. మెడలో ఉన్న అర్జున్ వేసిన చైన్ని చేత్తో తడుముకుంటున్న ఆరుషికి టీవీలో కళ్ళలో ఉంది ప్రేమ, గుండెలో ఉంది ప్రేమ, మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా, బాపు బొమ్మ, సొగసుల రోజా కొమ్మ. నాకు ఈ పాట ఏ సినిమాలోదో తెలీదు, అందుకే అలా చెప్పేశాను. ముళ్ళతో కొయ్యొద్దమ్మ అని సాంగ్ ప్లే అవుతూ ఉంటే తన సిచ్యువేషన్కి పాట సింక్ అవుతూ ఉంటే అని కుషన్ని పిసికేస్తూ బామ్మ ముందు ఆ రిమోట్ ఇలా ఇవ్వు అని అంటూ ఛానల్ చేంజ్ చేస్తుంది. ఫోన్ బ్లింక్ అవడంతో చూస్తుంది. అర్జున్ నేమ్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే తనని కన్విన్స్ చేయడానికి చేస్తున్నాడు అనుకొని కట్ చేస్తుంది. ఏమైంది నీకు, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా వసు బామ్మ అంటూ ఉంటుంది మనవరాల ముఖం చూసి.
అరు డోంట్ ఇరిటేట్ మీ అని మళ్ళీ కాల్ చేస్తాడు. బట్ సేమ్ రియాక్షన్. ఫోన్లో మెసేజ్ సెండ్ చేసి ఆరుషిని రోజు పిక్ చేసుకునే చోటనే కార్ ఆపి కంట్రోల్ అవ్వని కోపానికి స్టీరింగ్ వాయిస్తాడు. మెసేజ్ ఓపెన్ చేసిన ఆరుషికి 5 మినిట్స్లో బయట నా ముందుకు రాకపోతే నెక్స్ట్ సెకండ్ మీ ఇంట్లో నేను ఉంటాను అని మెసేజ్ ఉంటుంది. ఆరుషికి టెన్షన్తో గుండె కాస్త కడుపులోకి జారుతుంది. నిజంగా వచ్చేస్తాడేమో అనుకుని మొబైల్ తీసుకొని అమ్మ నాకు బోర్ కొడుతుంది షాప్ వరకు వెళ్ళేసి వస్తానని బయటికి వెళ్తుంది. బయటికి వచ్చి కొంచెం దూరం వచ్చిన ఆరుషికి అర్జున్ కార్ కనిపించి భయమేసిన పైకి మాత్రం కనపడనివ్వకుండా పలాజో ప్యాంట్ పాకెట్లో చేతులుంచుకొని అడుగులు అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది. విండోల నుంచి పింక్ కుర్తా వైట్ పలాజో మెస్సీ బంతో వస్తున్న ఆరుషి కనిపించి చేసేదంతా చేసి ఏమీ తెలియని అమాయకురాలిగా వయ్యారంగా ఎలా నడుచుకుంటూ వస్తుందో ఈడియట్ అని అనుకుంటూ ఒక డీప్ బ్రీత్ తీసుకొని కోపాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు కిందకు దిగుతూ. ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉండే అర్జున్ పీచ్ కలర్ షర్ట్పై 2 బటన్స్ తప్పించి ఎల్బో వరకు మర్చి స్లీవ్స్ జీన్స్లో ఉండడం చూసి ఆరుషి మనసు గది తప్పుతుంది. అలాగే చూస్తూ ముందుకు వెళ్ళి ఏంటని కటువుగా అడుగుతుంది. చేతులు 2 ఫోల్డ్ చేసుకొని ఎంగేజ్మెంట్ ఏంటి డ్రామాలా నీ ఫ్రెండ్ చెప్తేనే తెలిసింది నువ్వు చెప్పలేదు వై వాట్స్ గోయింగ్ ఆన్ అరు అని అడుగుతాడు అర్జున్ పళ్ళు బిగపెట్టి. ఎర్రగా అయిన ముక్కు కళ్ళు చూసి జడుచుకొని అవును నీకెందుకు చెప్పాలి నా ఎంగేజ్మెంట్ నా ఇష్టం మధ్యలో నీకెందుకు చెప్పాలి అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటుంది. జస్ట్ షటప్ అప్ అని దగ్గరికి వచ్చి గట్టిగా అరుస్తాడు అర్జున్. భయంతో 2 అడుగులు వెనక్కి వేసి తల నేలకి రాస్తుంది ఆర్షి. ఏంటి గేమ్స్ ప్లే చేస్తున్నావా నువ్వే నా పెళ్ళానివని ఎన్నిసార్లు చెప్పాలి అసలు నీ ఇష్టంతోనే ఒప్పుకున్నావా లేకపోతే నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి డిస్టర్బ్ అయ్యి ఓకే చేసావా అని గట్టిగా ఆమె చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని అడుగుతాడు అర్జున్ ఆరుషిని. అప్పటికే చీకటి పడుతూ ఉంటే చుట్టూ మనుషులు ఎవరూ కూడా లేక సైలెంట్గా ఉన్న ప్లేస్లో అర్జున్ వాయిస్ ఇంకా గట్టిగా వినపడసాగింది ఆరుషికి. అతని ఛాతీ ఆరుషి నుదుటికి తగులుతూ ఉంటే అలాగే గట్టిగా హక్ చేసుకోవాలని ఉన్నా కూడా ఆ కోరికని అణిచివేస్తూ కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉంటే తలదించుకొని నా ఇష్టంతోనే ఒప్పుకున్నా అని తనకు కూడా వినిపించినంత చిన్నగా అంటుంది. కమ్మగైన్ అని కళ్ళు చిన్నగా చేసి ఆరుషి వైపు చూస్తూ అంటాడు అర్జున్ బెదురుతున్న గొంతుతో. నా ఇష్టంతోనే ఒప్పుకున్నా అని అంటుంది తల పైకెత్తకుండా. ఆ మాటని తలెత్తి నా వైపు చూసి చెప్పు అని అర్జున్ సీరియస్ టోన్తో అంటాడు. తల పైకెత్తకుండానే చెప్పాను కదా నాకు ఇష్టమే నేను ఇంటికి వెళ్తున్నా అని వెనక్కి తిరిగిన ఆరుషి మోచేయి పట్టి తన వైపుకు లాక్కొని పెళ్ళే కదా నీ ఇష్టంతోనే అని ఒత్తి పలుకుతూ చేసుకో బట్ ఫస్ట్ నైట్ మాత్రం నాతో చేసుకొని నీలాంటి తింగరిమాలకు నాకు కాకుండా నాలాంటి ఇంటెలిజెంట్ బేబీని ఇచ్చి అప్పుడు చేసుకో అని కూల్గా చెప్పి చేతులు వదిలేస్తాడు. అది విన్న ఆరుషికి ఫ్యూజ్ ఎగిరిపోయి నోరు నీ బావురు కప్పలా తెరిచి అర్జున్ వైపే చూస్తుంది. ఏంటా లుక్కు అని రైట్ ఐబ్రో ఎగరేస్తూ అడుగుతాడు ఆరుషి ఫేస్లోని ఎక్స్ప్రెషన్ చూస్తూ. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు సెన్స్ ఉందా నీకు అసలు అని అర్జున్ మీద విరుచుకుపడుతూ ఉంటుంది ఆరుషి. కార్కి ఆనుకొని ఉన్న అర్జున్ ఆరుషి చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని గాలికి ముఖంపై పడుతున్న తన ముంగుర్లని చేత్తో చెయ్యి వెనక్కి సర్దుతూ బెరుగ్గా చూస్తున్న ఆరుషి కళ్ళల్లోకి చూస్తూ నా నుండి ఏదో దాస్తున్నావు కదా టెల్మీ ఏం హైట్ చేస్తున్నావు నా నుంచి అని సూటిగా ఆరుషి కళ్ళల్లోకి అడుగుతాడు అర్జున్. అతని వాడి వేడి చూపులు తాళలేక ముఖం పక్కకు తిప్పేస్తూ వదులు నన్ను నేను వెళ్ళాలని చెయ్యి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా గాఢంగా తన ఛాతీకి ఎదుముకుంటూ ఎలాగో పెళ్లి చేసుకుంటున్నావు నేను చెప్పింది ఒకసారి థింక్ చేయొచ్చు కదా అని హస్కీగా అంటాడు. నన్ను ఏడిపించడం కోసం ఇలా అడుగుతున్నావు కదా అని తడిదేరిన కళ్ళతో అర్జున్ కళ్ళలోకి చూస్తూ అడుగుతుంది. ఏడుస్తున్న ఆరుషి పప్పీ ఫేస్ చూసి ఇంత క్యూట్గా ఫేస్ పెట్టక పాప అని బుగ్గకి ముద్దిచ్చి ఆమెని వదులుతాడు. కొంచెం దూరం నిలబడి నాకు ఈ వెన్స్డే ఎంగేజ్మెంట్ జరుగుతోంది మా బావ వల్లభ్తో నీ మీద నాకు ఎలాంటి కోపము లేదు అర్జున్ అండ్ నీ మీద నాకు ఏ ఫీలింగ్స్ కూడా లేవు ప్లీజ్ నన్ను నువ్వు ఇంకా డిస్టర్బ్ చెయ్యకు అమ్మకు తెలిస్తే తను చాలా బాధపడుతుంది అది నాకు ఇష్టం లేదు ట్రై టు అండర్స్టాండ్ మీ అని చెప్పి ఆరుషి అప్పటికే ఆపుకున్న ఏడుపుకు ఇంకా మాటలు రాక వెక్కిళ్ళు జతవుతాయి. అర్జున్ అంచుకుంటున్న ఆవేశానికి చేతిపై వీన్స్ పైకి తేలితే వేస్ రెడ్గా అయ్యి పిడికిలు బిగించి కణతలు రుద్దుకుంటూ ఫైన్ నీకు ఇష్టం వచ్చిన వాడిని చేసుకో చెప్పావు కదా ఇంకా పో అని గట్టిగా వార్నింగ్ టోన్తో అంటాడు. అర్జున్ మాటలకు షాక్ అవుతూ ఎప్పుడు తన దగ్గర కూల్గా ఉండే అర్జున్ని చూసిన ఆరుషి ఇప్పుడు అంత కోపంతో ఉన్న అర్జున్ ముఖం చూసి మింగుడు పడదు. తనకు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోతుంది కన్నీళ్ళు తుడుచుకుంటూ. కోపంగా తను 2 అడుగులు ముందుకు వేయగానే తన వైపు కూడా చూడకుండా కారెక్కి డోర్ గట్టిగా వేసి హై స్పీడ్ మీద వెళ్ళిపోతాడు. ఆరుషి వెనక్కి తిరిగి వెళ్తున్న అర్జున్ కారు వైపు చూస్తూ అక్కడే నిలబడిపోయి ఉంటుంది. ఇంతలో ఫోన్ మోగడంతో స్పృహలోకి వచ్చి సుఖని నెంబర్ చూసి హే హెల్లో సుక్కు అని ఏడుస్తూ ఉంటే ఆర్ యూ ఓకే అర్జున్ అన్నయ్య నీకోసం కాలేజ్కి వచ్చాడు నిన్ను అడిగాడు నువ్వు నిజం చెప్పేశావని అనుకొని నేను నీ ఎంగేజ్మెంట్ గురించి చెప్పేశాను అన్నయ్య కోపంగా వెళ్ళిపోయాడు ఐఎమ్ సో సారీ అరు అని అంటుంది సుకన్య. పర్లేదు లేవే సుకు ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా
అని అంటుంది. ఆరుషి కాల్ కట్ చేసి విరిగిన మనసుతో ఇంటికి దారి పడుతుంది. తన చుట్టూ ఉండే అందమైన ప్రపంచం ఎందుకో ఒక్కసారిగా సడన్గా చీకటిగా మారినట్టుగా అనిపిస్తూ ఉంటే నైట్ అంతా ఎక్కడెక్కడో తిరిగిన అర్జున్ అలసిన శరీరంతో 2 అవుతూ ఉండగా ఇంటికి చేరుకుంటాడు. కొడుకు కోసం టెన్షన్ పడుతూ ఎదురు చూస్తూ ఉన్న సులోచన గారు పడుకోకుండా సోఫాలోనే కూర్చొని ఉంటుంది. అర్జున్ కార్ సౌండ్ విని గుమ్మంలోకి అర్జున్కి ఎదురెళ్ళి బాధగా ఉన్న అతని ముఖం నలిగిన బట్టలతో అర్జున్ అవతారం చూసి, ఎక్కడికి వెళ్ళిపోయావు అర్జున్? నీ కోసం ఆఫీస్కి కూడా కాల్ చేశాను. ఈవినింగ్ సార్ వెళ్ళిపోయారని చెప్పారు. ఏమైందిరా అని చెంప మీద చేపెట్టి ప్రేమగా నిమురుతూ అడుగుతుంది. తల్లిని గట్టిగా హక్ చేసుకొని మనసులోని భారాన్ని దించుకునే ప్రయత్నం చేస్తాడు అర్జున్. ఎప్పుడూ కూడా కొడుకుని ఇలా చూడని సులోచన అర్జున్ బాధకి ఆర్షినే కారణమని అర్థం చేసుకొని తాను ఎంతలా ఆర్షిని కావాలనుకుంటున్నాడో అర్థమవుతుంది సులోచనకి. ఏమైంది కన్నా? నేను ఎప్పుడు ఇలా చూడలేదు నిన్ను అర్జున్. ఏమైందో చెప్పు నాన్న అని కంటితడి పెట్టుకుంటూ అడుగుతుంది సులోచన. నేను ఇప్పుడు మాట్లాడే మూడ్లో లేను మా. ఇంకొకసారి నా కోసం వెయిట్ చేయకు, వెళ్ళి పడుకో, బాగా లేట్ అయిందని స్టేర్స్ వైపు వెళ్తూ ఉంటే అర్జున్ డిన్నర్ చేసి వెళ్ళి నాన్న అని అంటుంది సులోచన. నో మామ్, నాకు ఆకలిగా లేదని తన రూమ్కి వెళ్ళిపోయి డోర్ వేసుకొని బాల్కనీలో నిలబడి కౌచ్లో కూర్చొని 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మొబైల్ తీసుకొని కౌశిక్కి 3వ నిమిషంలో కాల్ చేస్తాడు. 2 సార్లు కాల్కి లిఫ్ట్ చేసి ఏమైందిరా ఈ టైంలో కాల్ చేసావు అని కొంచెం సీరియస్గా అడుగుతాడు కౌశిక్. నాకు ఒకరి గురించి ఫుల్గా డీటెయిల్స్ కావాలి విత్ కాల్ రికార్డింగ్ డేటాతో సహా అని అర్జున్ అంటాడు. ఓకేరా, మార్నింగ్ లోపు కనుక్కొని సెండ్ చేస్తాను. ఇంతకీ ఎవరిది అని కౌశిక్ అడుగుతాడు. కౌశిక్ ఒక ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ హ్యాకర్ అని ముందే చెప్పాను, అందుకే అర్జున్ కౌశిక్కే కాల్ చేస్తాడు. వల్లభ్ ఆర్షి బావ, వాడి గురించి అండ్ ఆర్షి కాల్ డేటా కూడా కావాలని అర్జున్ అంటే, నా చెల్లి కాల్ డేటా ఎందుకు బావా? ఏమైంది అర్జున్? ఏదైనా ప్రాబ్లం అని కౌశిక్ అడుగుతాడు. నథింగ్, జస్ట్ డూ వాట్ ఈస్ ఏ అని అంటాడు. కళ్ళు మూసుకుంటాడు. అలా చెప్పి కాల్ కట్ చేసి బాధగా తిరిగి ఇంటికి వచ్చిన ఆరుషికి గేట్ దగ్గర ప్రియ కనిపించి, ఎందుకక్క బావని బాధ పెట్టి నువ్వు బాధపడుతున్నావు? ఇంకోసారి ఆలోచించక్క, ఇప్పటికీ టైం దాటిపోలేదని ప్రియ అంటుంది. ఏమీ మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని డోర్కి ఆనుకొని మోకాల మధ్య మొహాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆరుషి. వల్లభ్ తండ్రి రైస్ మిల్లో పనిచేసే కూలీ పిల్లకు లైన్ వేస్తూ కళ్ళల్లో కామం కురిపిస్తూ చూస్తుంటాడు. అదే ఊర్లో ఉండే ఒక అమ్మాయి వల్లభ్ దగ్గరికి వచ్చి, నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నీ మర్దలతో నీకు నిశ్చార్థమని ఊర్లో అందరూ అనుకుంటున్నారు, నిజమేనా అని ఉక్రోషంతో అడుగుతుంది. వల్లభ్ చుట్టూ చూసి ఒక రూమ్లోకి తీసుకొని వెళ్ళి, చూడమ్మా మల్లిక, నీతో నా పని అయిపోయింది. నువ్వు విన్నదే నిజమే. నా మరదల్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా. ఈ టైంలో నువ్వు ఇలా బయటకు వచ్చి నన్నే ఎదురేయడం కరెక్ట్ కాదు. అన్నీ మూసుకొని ఈ ఊరు నుండి దొబ్బేయి అని ఒక డబ్బు కట్ట ముఖం మీద కొడతాడు సిగరెట్ తాగుతూ. ఇది అన్యాయం వల్ల నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నన్ను మోసం చేశావు. నిన్ను నమ్మి నా సర్వస్వం అప్పించాను. ఇప్పుడు ఇలా నువ్వు మాట తప్పిస్తే ఎలా? ఊర్లో మన గురించి అందరికీ తెలుసు. మా నాన్న, అమ్మ, ఊరి జనాల ముందు నేను ఎలా తలెత్తుకొని తిరగాలి అని మల్లిక ఏడుస్తూ ఆవేదనతో అడుగుతుంది. ఏ చూప్, ఏడుపు అంటే నాకు అసహ్యం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను చెప్పానా? కూలి కోసం పనిచేసి నువ్వెక్కడా? నీలాంటి రోజుకొక దాంతో గడిపే నేనెక్కడా? అయినా నువ్వు ఇచ్చిన సుఖం మర్చిపోలేను. అందుకే ఈ డబ్బిస్తున్నా. తెల్లారేసరికి నువ్వు ఊర్లో నాకు కనిపించకూడదు అంటూ అలా కాదని న్యాయపోరాటం చేయాలని చూస్తే ముందే నీ అబ్బా అమ్మని నా పొలంలో అడ్డంగా పాతేస్తాను. ఇక్కడ నుండి పో అని ఆమెను బయటికి గెంటుతాడు. అందరూ తనని చూసేసరికి మల్లిక అవమానంతో బాధతో వెళ్ళిపోతుంది. ఫోన్ ఓపెన్ చేసి ఆరుషికి కాల్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి దీనికి నేను ఇచ్చిన కోటింగ్ సరిపోయినట్లు లేదు అని అనుకుంటూ ఇంటికి వెళ్ళాలని బైక్ తీస్తాడు. కథ కొనసాగుతుంది. ఆరుషికి వల్లభ్తో ఎంగేజ్మెంట్ జరగబోతుందని అర్జున్కి అయితే తెలిసిపోయింది. వల్లభ్ గురించి కూడా తను ఎంక్వైరీ చేస్తున్నాడు. ఇప్పుడు వల్లభ్ గురించి మొత్తం తెలిస్తే అప్పుడు అర్జున్ చేతిలో ఉంటుంది మనోడి పని. మరి ఆరుషి అర్జున్ ఏ తప్పు చేయలేదని తెలుసుకుంటుందా? అర్జున్ ఆరుషిల లవ్ ట్రాక్ ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. ఎంతో క్యూట్గా ఇంట్రెస్టింగ్గా సాగిపోతున్న మన అర్జున్ ఆరుల లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.